ఆ పేరులో అబ్బవరం వరం అన్నట్టుగానే ప్రేక్షకులకు ఒక మంచి వరం ఇవ్వబోతున్నారు అని అర్థమవుతుంది మీ ట్రైలర్ చూస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అంటే మీ గత సినిమాలు చూస్తే ఇంత ఈజీనెస్, ఇంత యాక్టివ్గా క్యారెక్టర్ తగ్గట్టుగా మీరు యాక్ట్ చేసేవాళ్ళు తప్ప యూత్ని టార్గెట్ చేసుకుని యాక్ట్ చేసింది ఫస్ట్ టైం అనిపిస్తుంది. అవును సార్. సో అది ఎలా అనిపించింది? అంటే క్యారెక్టర్ నరేషన్ చేసినప్పుడు సో దాన్ని నేను ఇవ్వగలనా అనిపించిందా, లేదంటే ఇంకా కొత్తగా సో ప్రయత్నంలో భాగంగా ఇది ఇస్తున్నాం అనిపించిందా? లేదు సార్, ఇది నాకు చాలా ఇష్టమైన థింగ్ సార్. చాలా ఎనర్జెటిక్గా చేయడం, ఇలా చేయడం అన్న చాలా ఇష్టమైన థింగ్. మేబీ కొన్ని క్యారెక్టర్స్ వల్ల, కొంచెం డీసెంట్ క్యారెక్టర్స్ వల్ల దాంట్లో మధ్యలో చేయలేకపోయాను. మళ్ళీ నాని ఎప్పుడైతే ఈ క్యారెక్టరేషన్ తీసుకొచ్చాడో దీంట్లో స్కోప్ ఉంది సార్. నాకు ఇంత ఈజీగా కానీ ఇంత పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉంది. థ్యాంక్స్ టు నాని సార్. కిరణ్ గారికి అమ్మా హాయ్ అండి. మీరు పవన్ కళ్యాణ్ గారు ఓజీకి ప్రీ రిలీజ్కి వచ్చినట్లుగా మీరు రెడీ అయ్యి వచ్చినట్లుంది. వాళ్ళే సూటు డ్రెస్ అంతా ఇచ్చారు అని చెప్తున్నారు. నాకు మధ్యాహ్నం వరకు తెలియదండి. చెప్పాను నేను ఎప్పుడు మీరు గమనిస్తే ఏదో చెక్ షర్ట్ వేసుకొని నార్మల్గా వస్తాను. మా హీరో ఇలా ఉండాలని చెప్పి మా ప్రొడ్యూసర్ గారు కాస్ట్యూమ్ పంపారు, వేసుకొచ్చాను. అంటే కావాలని డిజైన్ చేశారా రాజేష్ గారు? కావాలని డిజైన్ చేశారా? ఇదిగోండి మీ ఇద్దరం వేసుకున్నాం, హీరో గారు. నెక్స్ట్ ఈవెంట్లో మా డైరెక్టర్ గారు అందరం వస్తాం. సో కిరణ్ గారు, మీరు కూడా చాలా కష్టపడి ఇండస్ట్రీలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు. ఒక హీరోగా చాలా కష్టపడి వచ్చారు. లాస్ట్ టైం నేను ఒక ప్రెస్ మీట్లో ప్రదీప్ రంగనాథన్ గారిని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. హీరోగా ఆయన చాలా కష్టపడి వచ్చాడని, ఆ కష్టాన్ని చెప్పాలి అనుకున్నాను కానీ ఆయన్ని డీగ్రేడ్ చేయాలి అనుకోలేదు. ఇప్పుడు మీరు కూడా సేమ్ అట్లనే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఇండస్ట్రీలో ఒక సక్సెస్ఫుల్ హీరోగా రన్ అవ్వాలి అంటే అది ఆషామాషి కాదు. మీరు చాలా ఫేస్ చేసి వచ్చారు. ఏం చెప్తారు దాని గురించి ఒక హీరోగా? నన్ను అడగండి అమ్మా, పర్లేదు. కానీ పక్క స్టేట్ నుంచి ఒక హీరో వచ్చినప్పుడు అలా కించపరిచే క్వశ్చన్లు అడగడం మంచిది కాదని నాకు. తప్పుగా కాదు. నన్ను అడిగితే మీరు కానీ నేను కానీ మనం అవుతామ్మా. మీరు నన్ను ఒక మాట అన్నా పడతాను, నాకు ఏదైనా ఒక మాట చెప్పినా పడతాను. పక్క స్టేట్ నుంచి ఒక హీరో మన దగ్గరకు వచ్చినప్పుడు మీ లుక్స్ ఇలా ఉన్నాయో ఏంటి అని చెప్పి అలా కించపరచడం అయితే నాకే చాలా బాధగా అనిపించింది. విన్నారా కిరణ్ గారు? మీరు క్వశ్చన్ చాలా మంది కట్ చేసి పెడుతున్నారు, అది విన్నారా పూర్తిగా? చాలా మంది జర్నలిస్టులు కూడా ఒక పిఆర్ కంటెంట్ యాడ్ చేయడం కోసము జర్నలిస్టులో ఎంకరేజ్ చేసి ఏదో చేస్తున్నారు. ఓకే, అదంతా వేరే విషయం. అసలు క్వశ్చన్ పూర్తిగా విన్నారా? కట్ చేసిన క్వశ్చన్ విన్నారా? మీరు అన్నదమ్మా లేదు, నేను పూర్తిగా విన్నానమ్మా. అంటే నా ఉద్దేశం ఏం లేదు. విత్ రెస్పెక్ట్ యూ అండి, విత్ రెస్పెక్ట్ యూ నేను అడిగింది ఏంటంటే, నేను అన్నది ఏంటంటే, నిజంగా పక్క స్టేట్ నుంచి ఒక హీరో ఇక్కడికి వస్తున్నారు అంటే మన రెస్పెక్ట్. బాలీవుడ్ అని ఉండదండి. అతన్ని నేను ఏమడిగాను అంటే, మీకు సరే నేను ఒక విషయాన్ని అయితే అందరికీ చెప్పాలనుకుంటున్నారు. కిరణ్ ఒక్క నిమిషం మీరు అడగండి ప్లీజ్. మీరు అడగండి. ఒక హీరో కష్టపడిన దాన్ని చెప్పించాలి అనుకున్నాను కానీ ఆయన నేను తక్కువ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. ఇది మీరు ఒక కష్టపడిన హీరోగా మీకు తెలుస్తుంది కాబట్టి మాత్రమే నేను ఈ రోజును కూడా మిమ్మల్ని అది గుర్తు చేస్తున్నా, అంతే. ఇంతకు మించి ఇక్కడ ఏం లేదు. నరేష్ గారు సార్, ఇప్పుడు వరకు ఇన్ని వందల క్యారెక్టర్లు చేశారు, మీరు చేయని క్యారెక్టర్ ఏం లేదు. మరి దీంట్లో మళ్ళీ ఇంకా సర్ప్రైజ్ ఇచ్చేలా దాచిపెట్టారంటే ఏంటి? మీరు మాట్లాడరా అనేది మాకు డౌట్గా ఉంది. మాట్లాడటమే కాదు, ముట్టుకుంటాను, పట్టుకుంటాను, అవి చేసుకుంటారు, మాటలు చాలా ఉంటాయి. మరి ఏముంటాయో చూస్తారు సార్. వాటికి మాటలతో పనే ఉంది సార్. ఇది అవన్నీ చేయడానికి మాటలతో పనే ఉంది. మాటలతో పని ఏదైనా మాటలతోనే మొదలవుతుంది కదా, అది లేకుండా చాలా కష్టం. ఎనీవే దట్స్ దట్. ఏ సార్, నిన్న ఆల్రెడీ కిరణ్ గారు ట్రైలర్ చూపించారు, అప్పుడే నాకు చెప్పాను ప్యూర్ వైబ్స్ అని చెప్పి. ఈ సినిమా గురించి మీతో మాట్లాడాను, రాజేష్ గారితో మాట్లాడాను, చాలా మాట్లాడాం. జస్ట్ ఆల్ ద బెస్ట్ చెప్పడానికి మాత్రం వచ్చాను. థ్యాంక్ యూ అన్న. బిగ్ స్క్రీన్ మీద దాని ఇంపాక్ట్ అనేది 10 times ఎక్కువగా ఉంది. ఆల్ ద బెస్ట్ ఫర్ ద కేరాంప్ యూనిట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కిరణ్ సార్. హాయ్ సార్. హాయ్ అండి. ఇప్పుడు మీరు పెద్ద మనసుతోని పక్క రాష్ట్రం నుంచి హీరో వస్తే గౌరవించాలని చెప్పారు. మనం కూడా పక్క రాష్ట్రంలో సినిమా వేసినప్పుడు మనకు కూడా గౌరవం ఇవ్వాలి. మీరు అదే విషయం చెప్పారు. కా సినిమా విషయంలో మీరు థియేటర్లు దొరక్క కష్టపడ్డామని చెప్పారు. కానీ ఒక ప్రొడ్యూసరు మీకు కౌంటర్ ఇచ్చేలాగా ఈ మధ్యలో మాట్లాడాడు. సరైన కంటెంట్ తీస్తే థియేటర్లు దొరుకుతాయి అనే కామెంట్ చేశారు. దాని మీద మీరు ఎట్లా అంటారు? సార్, నిజంగా సార్ ఏదన్నా చూసారో లేదో కంప్లీట్ తెలియదు కానీ దాని గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాం సార్. దాని గురించి డిస్కస్ చేయకపోవడం మంచిది. నిజంగా అన్ని సినిమాలు ఆడాలని కోరుకుంటున్నాను సార్. ఈ టాపిక్ని ఎక్కువ హైలైట్ కాకుండా సినిమాల మీద, కంటెంట్ మీద ఫోకస్ చేద్దామని. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ కిరణ్ గారు. ఓకే, కిరణ్ గారు. నరేష్ గారు సార్, మీ ఊపు జోష్ చూస్తే 4 స్తంభాల 2 చేస్తే బాగుంది అనిపిస్తుంది. మీరేమంటారు సార్?
4 స్తంభాల ఆట 2 చేస్తామో లేదు కానీ చిత్రం బళారే విచిత్రం పార్ట్ 2 మాత్రం చేయాలని మాకు రాజేష్ గారి కోరిక ఉంది. ఓకే అండి. కిరణ్ గారు బ్రో, హాయ్ బ్రో, చాలా స్టైలిష్గా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీ ఆడియన్స్, మీ ఫ్యాన్స్ అరుపులు, టీజర్, ట్రైలర్, సాంగ్స్, కంటెంట్ అంతా బాగుంది. కానీ ఈరోజు వేర్ ఈజ్ యుక్తి తను యాక్చువల్గా చిన్న వేరే డేట్స్ వేరే వాళ్ళకి ఇచ్చిన వల్ల రాలేకపోయింది. ఖచ్చితంగా తను వస్తుంది. ఓకే. అండ్ నాని డైరెక్టర్ గారు ఒక మేమర్ నుంచి డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చే హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. సో అందులో మీరు ఒకళ్ళు. ఏం చూసి ఈ ఛాన్స్ ఇచ్చారు? అంత కాన్ఫిడెన్స్ ఏంటి? ఏ లేదండి, అంటే నా ఉద్దేశం ఏంటంటే అది మేమర్ అయినా సరే, ఫార్మర్ అయినా సరే, నా దగ్గరకు వచ్చి ఎదురుగా కూర్చున్నప్పుడు 2 గంటలు నన్ను ఎగ్జైట్ చేసి కథ బాగుంది అనిపిస్తే నేను బ్యాక్గ్రౌండ్ ఏది చెక్ చేయనండి. ఎక్స్పీరియన్స్ ఎంత ఏది ఉందని నేను చెక్ చేయను, నేను ఇస్తానండి. సో ఓకే, ఇప్పుడు ఈ పండక్కి 4 సినిమాలు వస్తున్నాయి. ఈ 4 సినిమాల్లో మీకు బాగా నచ్చిన ట్రైలర్ ఏంటి? అంటే లేదండి, దేన్ని తక్కువగా ఈ స్టేజ్ మీద ఉండి యాజ్ ఎ హీరోగా ఉండి వేరే దానికి కంపారిజన్ చేసి నేను కాంపిటీషన్లో నేను ఉన్నాను కాబట్టి దాని గురించి మాట్లాడకూడదు. సారీ బ్రో, దానికి ఆన్సర్ నేను చేయలేను. ఓకే. అండ్ డైరెక్టర్ గారు, సార్, ఈ సినిమా సోలో హీరో ఫిలిమా, మల్టీ స్టారర్ సినిమానా? అంటే ఇద్దరిని అసలు నరేష్ గారిని ఇటువైపు కిరణ్ గారిని స్టాండర్డ్స్ ఎక్కడ తగ్గకుండా చూపించారు. లేదండి, అంటే మేము ఇంకా ఏం అవ్వలేదు, వాళ్ళు ఆల్రెడీ స్టార్స్, వాళ్ళు ఆల్రెడీ ఆయన జెన్యున్గానే ఈ సినిమాలో చాలామంది స్టార్స్ ఉన్నారు. సాయి కుమార్ గారు, నరేష్ గారు, వాళ్ళు చాలా యాడ్ ఆన్ చేశారండి. సారీ నేను ఇంటరప్ట్ చేసినందుకు, బట్ దట్స్ మై ఫీలింగ్. వాళ్ళని ఈ సినిమాలో 1 to 10 కిరణ్, 11 తర్వాత అందరూ రాసుకోండి, నేను చెప్తున్నా. కిరణ్ గారు ఒకటి అండి. అయితే హీరోయిన్ విషయంలో చూస్తే కనుక సారీ అండి, నేను ఇంతకుముందు ఇచ్చిన దానికి మీరు ఏమైనా ఇబ్బంది పడి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ అండి. ఆనెస్ట్గా అనిపించింది చెప్పండి. యా ప్లీజ్ అడగండి. సో నేను అదే హానెస్ట్గా ఒక లైన్, ఆయన కించపరచాలని అడగలేదు, ఆయన కష్టాన్ని చెప్పించాలనుకున్నాను అంతే. అయితే హీరోయిన్ విషయంలో హీరోయిన్ క్యారెక్టర్ విషయానికి వస్తే ఆమెను చాలా క్రేజీగా, మ్యాగ్గా చూపిస్తున్నారు కదా. ఒక హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో మీకు అలా స్టోరీ నరేట్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది? తీరా చూస్తే మీ మేడం వచ్చి చాలా సైలెంట్గా, చాలా సపోర్టివ్గా ఉంటారు. స్టోరీ క్వైట్ ఆపోజిట్గా ఉంది కదా. సో మీకేమనిపించింది? అంటే ఈ కథ విన్నప్పుడు బేసిక్గా హీరోయిన్ సెంట్రిక్గా నడిచే కథ అండి. హీరోయిన్ క్యారెక్టరేషన్ ఎప్పుడైతే పట్టుకుంటుందో దాని చుట్టూ జరిగే కథ బేసిక్గా చాలా సెన్సిటివ్ థింగ్స్ కూడా ఉంటాయి దాంట్లో. అంటే ఒక అమ్మాయి ఇలా అంటున్నప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏం లేదండి. 2 క్యారెక్టర్స్, ఒకడేమో రిచెస్ట్ చిల్లర్గా ఇలా ఉంటాడు, ఇంకొక అమ్మాయి ఇలా ఉంటుంది. ఇలాంటి క్యారెక్టరేషన్స్ రియల్ లైఫ్లో ఉన్నాయి. మనం ఏం మిస్ అవుతున్నామో అని చెప్పి ఒక ఫ్యామిలీ డ్రామా. ఎండుకు వచ్చేసరికి ఒక చిన్న ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది. యా, దానికి థ్యాంక్ యూ.